నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. చూస్తూ అసలు మన జర్నీ చాలా నెలలు అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ దేవి నవరాత్రులకు వచ్చేసాం. అంటే అండి ముగ్ధోదన సక్త హృదయ. ముగ్ధోదన సక్త హృదయ అంటే మళ్ళీ పొంగల్ కిందకే వస్తుందండి ఇది. సో మనం 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాం అక్క. 1 కప్పు పాలు. 1 కప్పు పాలు. నేను ఈ మధ్య వీరిచ్ పాలని న్యాచురల్ మిల్క్ తెప్పిస్తున్నాను అక్క. ఇందులో అడిటివ్స్ కానీ ఏమి ఉండవు. ఎంత చిక్కగా ఉన్నాయంటే చెప్పలేను. పాలు మరుగుతున్నాయి కదా అక్క, బియ్యం వేసేద్దామా? బియ్యం వేసేద్దాం అక్క. ఈ బియ్యం నానబెట్టావా? నానబెట్టాను. 1 అవర్ నానబెట్టేస్తే మంచిగా ఈజీగా ఉడుకుతుంది. దీంతో పాటు పెసరపప్పు వేస్తావు అనుకుంటా కదా, దాన్ని కూడా నానబెట్టావా? నానబెట్టి పెసరపప్పు వేస్తాను. సో నానబెట్టిన పెసరపప్పు. ఇదన్నీ ఎంతసేపు నానబెట్టాలక్క? ఇది కూడా 1 అవర్. 1 అవర్ సరిపోతుంది. ఉత్తగా నానిపోతుంది కదా. మనం ఎప్పుడైనా సరే 3/4 కప్పు బియ్యం తీసుకుంటే 1/4 కప్పు పెసరపప్పు వేసుకొని 2 కప్పులు నీళ్ళు 1 కప్పు పాలు పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకే, మూత పెడతావు అక్క? మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. మధ్య కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలన్నీ పొంగిపోతాయి. కాబట్టి నీట్గా ఈ పాలు ఈ నీళ్ళు అన్నీ ఎగిరిపోయిన దాకా ఉండాలి. అన్నం బాగా మెత్తగా ఉడకాలి అక్క, లేక పలుకు ఉన్నా పర్వాలేదు? మెత్తగా మామూలు మన అన్నం లాగానే ఉడికితే సరిపోతుంది. నీరంతా ఎగిరిపోయినట్టుంది కదా, ఇప్పుడు చక్కెర వేసేయచ్చా? వేసేయచ్చు. బాగా తడి లేకుండా గుంజుకుంటే ఓకే, మంచిగా బాగా అన్నం ఉడికినట్టు ఉడకాలి. బాగా ఆవిరి వచ్చేస్తే మంచిగా మనం చక్కెర వేస్తే పొడి పొడిగా మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే అక్క. చక్కెర ఎంత వేస్తున్నా? చక్కెర కప్పు. ఓకే. చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దగ్గర అయ్యేదాకా మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. చక్కెర వేసిన తర్వాత అడుగు అంటుతుంది కదా. అవును, దగ్గర అయ్యేదాకా కలుపుకుంటూ ఉండి కొద్దిసేపు మూత పెట్టి. ఇవాళ మనము వీరిచ్ A2 కౌ ఘీ వాడుతున్నామండి. జీడిపప్పు వేస్తున్నాను అక్క. మన కిస్మిస్ కూడా వేస్తున్నాను అక్క. ఈ 2 కలిపి వేయించుకోవచ్చు. తర్వాత కొబ్బరి ముక్కలు వేరే వేయించుకున్నాము. వేగిపోయాయి, బయటికి తీసేస్తున్నామని. వీటిని మెల్లగా కలుపుకుందాం అందులో. నెక్స్ట్ మనము కొబ్బరి ముక్కలు వేయించేసుకుందాం. కొబ్బరి ముక్కలు బాగుంటాయండి చక్కెర పొంగల్లో ఎప్పుడైనా. నాకు ఆ కొబ్బరి ముక్కలు లేకపోతే ఏదో ఒకటి మిస్సింగ్ లాగా ఉంటుంది. ఆ వేగిపోయిన కొబ్బరి ముక్కలన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను అక్క. నువ్వు అందులోకి వేసుకోవచ్చు. ఇది దగ్గర పడ్డట్టుంది కాక? దగ్గర పడింది. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని యమ్మీ లుకింగ్ చక్కెర పొంగలే. మేము ఇలాగే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటామండి ఇంట్లో. ఇది అసలు ఈ ప్యాన్ మాకు 1 ఇద్దరికి కూడా సరిపోదు. సో ఇప్పుడు మనం మ్యాజిక్ వేస్తున్నామండి. దీని అసలు మ్యాజిక్, దాన్ని పచ్చకర్పూరం అంటారు. ఒక్క పించేసిందండి అక్క, చిన్న ముక్క తెంపి. భలే ఉంటుంది వాసన. ఇక్కడితో అసలు ఇల్లంతా పచ్చకర్పూరం వాసన. కొంచెం ఇలాచి అండి, ఇంతకీ 3-4 పడుతుంది అంతే కదా. అంతే. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేస్తున్నామండి. స్టవ్ ఆఫ్ చేయకుండా వేస్తే కొంచెం అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా పక్కకు పెట్టుకుంటే మీరు సర్వింగ్ అప్పుడు కూడా వేసుకోవచ్చు. ప్లేటింగ్ టైం అండి. మా విజయక చక్కగా బుడ్డి గిన్నెలు, మంచి గిన్నెల్లో నింపుతుంది. నేను చెప్పాను కదా ఇద్దరికే సరిపోతుంది ఇదని. మీరు ఇంకా మాస్టర్ చెఫే ఇంత అందంగా పైన అలంకరించడం ఇవన్నీ రుద్ది వదిలిపెట్టారు కదక్క. నేను నేర్చుకుని వచ్చింది ఇదే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత ప్లీజ్ అండి కామెంట్లు పెట్టండి. ఐ వాంట్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్
అంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయని నాకు తెలుసుకోవడానికి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు నిజంగా చేస్తున్నారా చేయట్లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా క్యూరియాసిటీ ఉంటుందండి. అందుకని ప్లీజ్ కమెంట్స్ పెట్టండి అండ్ ప్లీజ్ కరెస్పాండ్ విత్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.